ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారానికి సంబంధించి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని విస్తరణకు సంబంధించి తాజాగా తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కూడా చాలా వేగంగానే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అయితే రాజధానికి సంబంధించి రాజధాని విస్తరణకు సంబంధించి కీలక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి సలహాలు వాళ్ళది. అదే నేపథ్యంలో ప్రతిపక్ష పాత్ర ఏంటి, ప్రతిపక్ష ఆలోచన ఏంటి, ఇది ప్రతిపక్షం అంగీకరిస్తుందా లేదా, వైసీపీ స్టాండ్ ఏంటి అనే చర్చ కూడా నడుస్తుంది. ఓవరాల్గా దీని మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా ఇప్పుడు మరొక 44,000 ఎకరాలు సేకరించడం అనే దాని మీదే ఒక కొత్త చర్చ అయితే వస్తుంది. విజయవాడకు సంబంధించిన మాజీ ఎంపీ వడ్డే సోమనాథేశ్వరరావు గారు కూడా, అంటే గతంలో కూడా ఆయన ఒక సలహా ఇచ్చారు ఈ రాజధాని అంశానికి సంబంధించి అనేది. ఇప్పుడు కూడా ఈ 44,000 ఎకరాలు, అంటే ముందు ఆల్రెడీ సేకరించిన 34,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టి ఇది చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు, ఇప్పుడు సరైన నిర్ణయం కాదు అని చెప్పడం. ఎందుకంటే ఆయన కూడా ఇంతకుముందు టీడీపీలో చేసినట్టున్నారు కదా, కానీ ఆయనే ఒక రకంగా దీన్ని విభేదించడం. ముందు ఎలా చూడాలి? ఇక్కడ ఒకటి, జనం అమరావతికి ఓటేశారు. క్రిందటిసారి అమరావతికి ఓటేలా లేదా 2019లో అమరావతిని జగన్ అయితే వేగంగా అభివృద్ధి చేస్తాడని నమ్మి ఓటేశారు అనుకుందాం. ఎందుకంటే ఆ రోజున జగన్ ఏమి అమరావతిని తీసేస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్ళాలి. 3 రాజధానుల మాట లేదు అప్పుడు, లేదు. ప్లస్ జగనే తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి ఇంకెక్కడికి పోద్ది, ఇదంతా తప్పుడు ప్రచారం అని రోజా లేకపోతే ఉమ్మారెడ్డి ఇట్టంటి వాళ్ళు మాట్లాడారు. ఆయన డైరెక్ట్గా మాట్లాడలేదు జగన్. లేదు. తర్వాతన అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానులు అన్నాడు. పోనీ చేయగలిగాడా విశాఖపట్నంలో? ఈయన వెళ్ళిపోయి ముందే పాలన అక్కడి నుంచి బిగిన్ చేస్తే ఆ బిల్డింగ్లు అయిన తర్వాత కట్టుకునేవాడు కదా. ఉన్నాయి అక్కడ బిల్డింగులు. హెచ్ఎస్బిసి తీసేస్తే ఆ ప్లేస్లో అద్భుతంగా నడుపుకోవచ్చు. అది ఈయన అక్కడ ఆలస్యం చేశాడు. చారిత్రక తప్పిదం అది జగన్ జీవితంలో చేశాను. చారిత్రక తప్పిదం. విశాఖ తన రాజధానిగా పెట్టుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటికి పంపించారు. అంతే. బేసిక్గా జగన్ ఏమనుకున్నాడు, ఒకటి ఆస్పెక్ట్ కరెక్ట్. అప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్రలో అమరావతి మీద విరక్తితోనే ఓట్లేశారు వ్యతిరేకంగా. అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఎందుకంటే అన్ని ఇక్కడ కట్టేస్తున్నారు అన్నటువంటి గ్రాఫిక్లు చూశారు. ఇప్పుడు కూడా చూడండి, మొన్నది ఏదో గ్రాఫిక్ ఒకటేమో 132,000 మంది వచ్చి కూర్చునేటటువంటి స్టేడియం కట్టబోతున్నారు అన్నారు. కానీ దాంట్లో ఏమని పెట్టారు, ఏడాదికి 10 మ్యాచ్లు ఇస్తానని చెప్పి బీసీసీఐ ఒప్పుకుందని పెట్టారు. ఎవరో క్రికెటర్లు అదే అడిగారు, క్రికెటర్లో నిపుణులు ఎవరు, అసలు దేశంలోనే మ్యాచ్లు తెచ్చేది ఒక 50 ఏడాదికి, 50లో 10 తెచ్చి అమరావతిలో ఎట్ట పెడతారు, చేయడానికైనా బుద్ధి ఉండాలి కదా అని. ఇంకొకటి ఏదో రైల్వే స్టేషన్ గ్రాఫిక్ తెచ్చారు. 3 లక్షల మంది రోజు దిగడానికి వీలుగా ఉంటది, 25-30 ప్లాట్ఫారాలు. హైదరాబాద్ కూడా లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలే అప్పుడు కూడా చేశారు. అమరావతి మంచి రైల్వే స్టేషన్ పెడుతున్నావా, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడుతున్నావా అంటే మంచిదే, తప్పులేదు. కానీ అబ్బో అసలు ప్రపంచంలోనే నెంబర్ 1 లేకపోతే అసలు ముల్లోకాల్లో నెంబర్ 1 అని రాసామనుకోండి, అతి అవుతుంది. ఈ అతి ఇక్కడ అమలు కాక ఇక్కడ వాళ్ళు ఓటేలా, అంతా ఇక్కడే పెట్టుకున్నారని అవతల వాళ్ళు ఓటేలా. అంటే అదే అతి అనుకుంటే ఇప్పుడు అంతకు మించి అవుతుంది కదా. నేను అనేది అప్పుడు జరిగింది అది. అది చూశాక ఇతనేమి బాధ్యతాయుతంగా చెప్పాడు, అమ్మ నేను అంత ఖర్చు పెట్టలేను కాబట్టి విశాఖపట్నం నుంచి అని. ఇతను అది చేసింది ఏంటి, రోజుల తరబడి ఏళ్ల తరబడి సాగదీశాడు. దాంతో రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నాడు, దెబ్బతిన్నాడు. రాజకీయ ప్రయోజనం పొందకుండా సిన్సియర్గా మన అక్కడ 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళే చెప్పారు కదా, 1,45,000 కోట్లు ఖర్చు అవుద్దని. మొత్తం కలిపి 2 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అడిగారు కదా. అంత కేంద్ర వివరణ ఉంది కదా, 2,500 కోట్లు ఇచ్చింది కదా, దాన్ని నిదానంగా నేను డెవలప్ చేసుకొస్తాను దశల వారీగా అని చెప్పి ఇక్కడ వాళ్ళకి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేసేసి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా జనం భూములు వాళ్ళకి ఇచ్చేసేసి, రాజధాని ఇక్కడే ఉంటుంది, సెకండ్ క్యాపిటల్ అక్కడ నేను ఉంటున్నాను, అడ్మినిస్ట్రేషన్ అక్కడి నుంచి నడిపిస్తాను అని చెప్పాడు అనుకోండి. వారంలో 4 రోజులు అక్కడ ఉంటాను, 3 రోజులు ఇక్కడ ఉంటానని చెప్తే సరిపోయేది కదా. అది చేయలే. ఇతను దాంట్లో రాజకీయం చేసుకున్నాడు, లబ్ధి పొందాం అనుకున్నాడు. ఈలోపు అక్కడ ఖాళీగా బిల్డింగులు ఉండి వెళ్ళడానికి అవకాశం ఉండి పోలా. ఓ 25 సార్లు ముహూర్తం పెట్టించుకున్నారు. ఆ ముహూర్తాలు ఎప్పటికప్పుడు రాయటం పోవటం, మీరు డిబేట్ చేశారు, నేను చెప్తా వచ్చా, స్వరూపానందేంద్ర సరస్వతి పెట్టడం, ఇదంతా అయిపోయింది. ఫైనల్గా కట్ చేస్తే ఆయనే పవర్ కట్.
ఇప్పుడు అమరావతికి కడుతున్నారు. అవును. సరే 45,000 చాలదు, ఇంకో 45,000, ఇంకో 1,00,000 తీసుకోమనండి. పోనీ ముందు ఏదో ఒకటి కట్టనేయండి. జనాలకి ఏదో ఒకటి కావాలి కదా ముందు, ఏదో ఒక యాక్టివిటీ కావాలి. కట్టేయమనండి. జనాలే ఇస్తానంటున్నారంట కదా, జనాలు ఏమనంటే రోడ్డు ఎక్కుతారుగా, చూద్దాం. ముందు ఏదో ఒకటి కట్టేయండి. అసలంటూ ముందు రాజధాని నోటిఫై చేయమనండి తొందరగా. దీన్ని అయితే నేను ఎందుకు సమర్థిస్తానంటే విజయవాడ గుంటూరు కలుపుతానన్నారు, అవును, మెగా సిటీ అన్నారు. కాబట్టి నేను అంగీకరిస్తా దీన్ని. అంటే ఇప్పుడు మెగా సిటీ కావాలని నేను కోరుకుంటున్నా. వైజాగ్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తా. నేనేమనుకున్నా అంటే వైజాగ్ అయితే 25 ఏళ్లలో అభివృద్ధి చెందుతుంది, అమరావతి అయితే 75 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే. కానీ మీరు గుంటూరు విజయవాడ కలిపితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఓకే, నేను కూడా హ్యాపీయే. కానీ మన తరంలో చూడగలుగుతాం, అది అంత చూడలేము. 25 ఏళ్ళ తర్వాతనే జరుగుతుంది. అదే అంటున్నాను నేను. పక్కన ఉన్నటువంటి క్యాపిటల్స్తో పోల్చుకుంటే ఇప్పుడు ఇది కలవడం వల్ల కొంతవరకు బెటర్. అంతే. ఇప్పుడు వైజాగ్ 25 ఏళ్లలో అవుతుందండి, ఇది ఇదివరకు 75 ఏళ్ళు అవుతుంది. ఉట్టా 29 గ్రామాలు అయితే అది కూడా విజయవాడ స్థాయికి వస్తుంది 75 ఏళ్ల తర్వాత. అదే ఇప్పుడు ఇదంతా కలపడం వల్ల ఓ 25 ఏళ్ళకి విజయవాడ స్థాయికి వెళ్తుంది, అది ఓ 25 ఏళ్ళకి. ఒక 50 ఏళ్ళకి హైదరాబాద్ స్థాయికి వెళ్తుందేమో. అవును. అప్పటికి హైదరాబాద్ ముంబై స్థాయికి వెళ్తుంది, ముంబై న్యూయార్క్ స్థాయికి వెళ్తుంది. అవును. అది గత 5 ఏళ్లలో కూడా అప్పుడు కూడా ఈ 35,000 ఎకరాలకు సేకరణకు సంబంధించి, లేదంటే ఆ 3 కట్టడానికి సంబంధించే టైం అయిపోయింది కదా సార్. అవి కూడా తాత్కాలిక నిర్మాణాలు అని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకో 44,000 ఎకరాలు అంటే ఈ 5 ఏళ్ళు కూడా ఇలాగే గడిచిపోద్ది, అసలు పూర్తి అవుదనా ఆయన చెప్పింది, వడ్డే గారు చెప్పింది దానికి అర్థం ముందు అది అంతే కదా. ఇప్పుడు దీనికే డబ్బులు లేవు మనకి, అప్పులు చేస్తున్నాం. అప్పులు చేసి అభివృద్ధి చేస్తాం, మళ్ళీ మళ్ళీ భూములు ఎందుకు, అదే కదా అవసరం ఏంటి? ఆయన ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు వీరాభిమాని, వడ్డే శోభనేశ్వర్. ఆయన నాకు బాగా పరిచయం ఒకప్పుడు. ఇప్పుడు మరి గుర్తు పెట్టుకున్నారు లేదు తెలియదు, కానీ నేను ఈనాడు చేసినప్పటి నుంచి TV9 దాకా కూడా మంచి పరిచయం. ఆయన విజయవాడ టీడీపీ ఎంపీ సార్, అప్పుడు టీడీపీ ఎంపీ చేశారు. టీడీపీ ఎంపీ అంతకు ముందు మంత్రిగా చేశారు, వ్యవసాయ శాఖ మంత్రి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగానే అప్పుడే ఓడిపోయింది 2004లో. అందుకనినే అప్పుడు ఆయన చివరిలో విమర్శించారు, చంద్రబాబు గారి మూలంగానే ఓడిపోయామని. ఆ కోపంతోనే దూరం పెట్టారు ఆయన. అయినా ఆయన తెలుగుదేశం ఆయన కోస్తే పసుపు రక్తమే వస్తుంది. కాకపోతే అంటే ఇంటలెక్చువల్ పర్సన్ అతను. మీకు విజయవాడలో పర్వతనేని ఉపేంద్ర, ఒకప్పుడు KL రావు గారు, ఇప్పుడు ఆ సొరంగం అవన్నీ కట్టించింది ఆయనేనమాట. హైదరాబాద్లో బంజారాయిల్ జూబ్లీ హిల్స్ బాగుపడ్డాయి అంటే ఆయన వాళ్ళే, KL రావు గారు. ఆయన డిజైనే కొండలపైకి కూడా రోడ్లు వేయటం ఇవన్నీ. KL రావు గారు విజయవాడ ఎంపీ అనమాట ఒకప్పుడు. ఆ తర్వాతన పర్వతనేని ఉపేంద్ర, విజయవాడ వాళ్ళ రోడ్డు, మీరు BRTS రోడ్డు చూస్తారు కదా, అది ఒకప్పుడు సత్యనారాయణపురం రైల్వే స్టేషన్ తీసేసి రోడ్డు వేయించిన గనుడు ఆయన. అద్భుతమైనటువంటి అభివృద్ధికి ఆరంభం ఆయన ఇంటలెక్చువల్ థింకింగ్, చెన్నుపాటి విద్య. వీళ్ళు రాజకీయాలను చూసేవాళ్ళు కాదు. వడ్డే శోభనేశ్వరం వీళ్ళందరూ రాజకీయాలు చూడాల, డెవలప్మెంట్, ఊరికి మన పేరేదో చెయ్యాలన్నటువంటిది. మన హయాంలో ఒకటి మీకు తెలుసో తెలియదో, వడ్డే శోభనేశ్వర స్పెషాలిటీ కూడా తెలుసా? దేవినేని వంగవీటల మధ్యన సుదీర్ఘకాలపు ఘర్షణలు ఉన్నాయి కదా, లేదా ఒకప్పుడు కమ్యూనిస్టులు వర్సెస్ ఇటు గొడవలు జరిగినాయి కదా, అయ్యే కదా రౌడీయుద్ధం 70 నుంచి దాకా. దాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఆయన. ఎట్లా శాంతి కమిటీ అని ఏర్పాటు చేసి, శాంతి కమిటీ హెడ్ ఈయనే. అటు రత్నకుమార్తో కూర్చుని, దేవినేని నెహ్రూతో కూర్చుని, అయిపోయినాయి అమ్మా తరాలు, నాశనం అయిపోయినాయి, నీకు మీ సోదరులు చనిపోయారు, నీకు నీ భర్త చనిపోయాడు, ఇక్కడతో నెక్స్ట్ తరాలు నాశనం కాకుండా చూద్దాం, స్టూడెంట్స్ అంతా రౌడీలు అయిపోతున్నారు, రౌడీ రాజధాని అనే పేరు వచ్చేసింది మనకి, ఇది వద్దు అని చెప్పేసి ఇంకో 10 మంది మేధావులను పట్టుకుని వెళ్ళి వీళ్ళిద్దరితో కూర్చుని శాంతి కమిటీ అనేసి ఓ ఒప్పందం కుదిర్చారు. అప్పటి నుంచినే ఘర్షణలు తగ్గినాయి. దాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి అధికారులు కంట్రోల్ చేసుకొచ్చారు, ఇది కంటిన్యూ చేసుకొచ్చారు, మధ్యలో చేతులు జాచి ఎదవల్ని కంట్రోల్ చేయడం. కానీ అలాంటి వ్యక్తి వ్యవసాయం మీద మంచి పట్టున్నాడు. ఆయన చెప్పింది ఒకటి కరెక్ట్, ఇది శివరామకృష్ణ ఎప్పుడో చెప్పాడు కదా. అవును. కాకపోతే అది మన రాష్ట్ర ప్రజల ప్రారంభం, వాళ్ళు అది కోరుకుంటున్నారు కాబట్టి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఏంటి, వ్యవసాయం పరంగా చూస్తే మీ గోదావరి జిల్లాలు ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు మీ గోదావరి జిల్లాలో ఏమవుతున్నాయి, ఆక్వాకి పోతున్నాయి.
ఎక్కువ. అక్కడ మీకు 3 పంటలు పండుతాయి, మాకు 3 పంటలు పండేది కృష్ణా గుంటూరు జిల్లా. అవును. మళ్ళీ గుంటూరు జిల్లాలో పల్నాడు అది పండదు, కృష్ణా జిల్లాలో తిరువూరు నూజివీడు అటు పండవు. ఇక్కడ 2 మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, మీకు అక్కడ జంగారెడ్డిగూడెం అయ్యేట్టు ఉంటాయి. అట్లా నేను ఇవన్నీ తిరిగి ఉన్నాను కాబట్టి నాకు గుర్తుంటుంది అనమాట. అట్లాగా ప్రతి జిల్లాలో కూడా ఒక పవర్ఫుల్ ఏరియా ఉంటుంది, ఒక వీక్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియాలో అత్యంత పవర్ఫుల్ ఏరియా ఏదంటే కృష్ణా గుంటూరు జిల్లాలు, విజయవాడ, మంగళగిరి, ఈ రూట్. అటు పక్కన గన్నవరం ఆ రూట్. ఇప్పుడు మొత్తం వ్యవసాయపు ఏరియాలంతా కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్నాయి. మెయిన్ ఇదంతా వ్యవసాయపు ఏరియా కదా సార్. ఇదంతా అంటే మీరు ఇక్కడ 1,00,000 ఎకరాలు చూస్తున్నారు, నేను దాని వెనకాల 10 లక్షల ఎకరాల నాశనం చూస్తున్నా. మీరందరూ చూస్తుంది 1,00,000 ఎకరాలు, దాని వెనకాల 10 లక్షల ఎకరాలు చూస్తున్నాను నేను. ఇప్పుడు గుంటూరులో ఒకప్పుడు షాప్లో చూసేటటువంటి సందర్భంలో స్టీల్ సామాన్లు తయారు చేసేటటువంటి గోరంట్ల అటు ఏరియాల్లో ఫ్యాక్టరీలు ఉన్నాయి. నేను బస్సు ఎక్కి గుంటూరు బస్ స్టాండ్లో దిగి అక్కడి నుంచి సిటీ బస్సు ఎక్కి గోరంట్లకు వచ్చి అక్కడ ఆయిల్ క్యాన్లు అవి తయారు చేయించుకుని మోసుకుని తీసుకుపోయేవాడిని. స్టీల్ గిన్నెలు, స్టీల్ డబ్బాలు, ఇట్లాంటివన్నీ. అట్లాంటి ఏరియా అక్కడంతా పొలాలే, ఆ ఫ్యాక్టరీలు పొలాల మధ్యలో ఉండే. ఇప్పుడు అదంతా కాంక్రీట్ జంగిల్, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, రోడ్లు. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? లామ్ దాకా వెళ్ళిపోయింది. విశాలమైన రోడ్డు, అమరావతి రోడ్డు. అట్లాగే ఈ ఇప్పుడు చెప్పే 29 గ్రామాల ఏరియాలో కొన్ని 100 సార్లు తిరిగి ఉంటాను నేను. అక్కడ ఏంటి, అన్ని రకాల కూరల పంటలు, అన్ని రకాల కూరలు, ఆకుకూరలు, మల్లెపూలు, పూలు కూడా, బంతి పూలు, చామంతులు అన్నీ వచ్చేటటువంటి ఏరియాలు. అక్కడ ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు మీకు ఇదివరకు విజయవాడలో కనకదుర్గ వారి దాటగానే అక్కడి నుంచి గుంటూరు, చిలకలూరిపేట, నెల్లూరు దాకా పక్కన 2 వైపుల పచ్చడి పొలాలు తప్పించి ఇంకేం కనబడే కాదు. ఐడియా ఉందో లేదో, మీరు అటు తిరిగారు లేదో నాకు తెలియదు. నేను కొన్ని 100 సార్లు 1000 సార్లు తిరిగి ఉంటాను కాబట్టి, ఈ ఉద్యోగం పుణ్యం అని కావచ్చు, ఇది కావచ్చు. కనకదుర్గ వార దాడితే మొత్తం పొలాలే, ఇంకేం లేదు, ఉట్టి పొలాలే. ఇళ్ళు ఆ ఊరు లోపల ఎక్కడో ఉంటాయి, పల్లెటూళ్ళు అంతే. అట్లాంటి ఏరియా మొత్తం ఇప్పుడు ఏమున్నాయి? హోటళ్ళు, రెస్టారెంట్లు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు గుంటూరు దాకా వచ్చేసి. ఇప్పుడు గుంటూరు నుంచి ఆ ఆటోనగర్ రోడ్డు అవి కూడా వెళ్ళిపోయినాయిగా ఇప్పుడు మొత్తం. ఏది మిర్చి యార్డ్ రోడ్డు అదంతా. ఇప్పుడు ఆ మిర్చి యార్డ్ దగ్గరే ఆ మిర్చి ఇవి ఉన్నాయి మిషన్స్, అవి కూడా మిషన్సే కదా, పొలాలు పోయినాయి అక్కడ కూడా. ఈ చిలకలూరుపేట ఆ ఏరియాలోనే ఇప్పుడు కాస్త పొలాలు ఉన్నాయి రోడ్డు పక్కన, అక్కడ కూడా రెస్టారెంట్లు కట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? 29 గ్రామాల్లో 1,00,000 ఎకరాలు మీరు ఆలోచిస్తున్నారు, ఇంకొక 10 లక్షల ఎకరాలు వ్యవసాయం తీసేస్తున్నారు, అన్ని అపార్ట్మెంట్లు, ఫ్లాట్లే. అంటే దాదాపుగా 12-15 లక్షల ఎకరాలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో వ్యవసాయం పోయి, అది వరి, మిర్చి, మొక్కజొన్న, కూరల ఇవన్నీ పోతుంది. అదే కదా. అవును, మనం రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి బియ్యం దిగుమతి చేసుకోబోతున్నాం. అంతేనా? రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి కూరలు దిగుమతి చేసుకోబోతున్నాం. ఒకప్పుడు మనం ఇచ్చేవాళ్ళం అని చెప్పుకోవాలేమో, మేము ఇచ్చేవాళ్ళం వెళ్ళినప్పుడు కొనుక్కుంటున్నాం అని చెప్పుకోవాలేమో. అంతే. ఇప్పటికే చూడండి, మీకు తెలంగాణలో వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేశాడు కేసీఆర్, బాగా డెవలప్ చేసుకొచ్చాడు. మనం ఇక్కడ వ్యవసాయం వదిలేసి కాంక్రీట్ బిల్డింగ్స్ వైపుకి పోతున్నాం. అవును, అక్కడ మొత్తం మారబోతుంది. కానీ ఒకటి సార్, ఈ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటని చెప్పాల్సిన అవసరం ఉందా, లేదంటే జగన్ సైలెన్స్ వెనక ఏమైనా ఒక మాస్టర్ ప్లాన్ ఉందా? చెప్పేశాడు కదా సిద్దిరప్పల రాజు వచ్చేసి, ఏమని, ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది. వాళ్ళు అమరావతి విషయంలో క్లారిటీకి రావాలి. యూ షుడ్ యాక్సెప్ట్, అంతే. నీకు నచ్చు నచ్చకపో, దాన్ని అమరావతి రాజధాని మేము వచ్చినా కూడా కొనసాగిస్తాం, కాకపోతే దాంట్లో ప్రజలకు సంబంధించి అందుబాటులో ఉండే రేట్లో ఉంచుతాం అని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సామాన్యుడు బ్రతకలేని స్థాయికి తీసుకెళ్తున్నారు. అది మేము సరి చేస్తామని చెప్పగలగాలి. మేము ఇదివరకే ఫ్రీగా ఇచ్చాము ఇళ్ళు, స్థలాలు అయ్యి రాజధాని ప్రాంతంలోనే అని అట్లాంటివి చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళ చేతిలో ఏం లేదు ఒక రకంగా. అంటే ఒకటిసారి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోపోతే, అప్పుడంటే ఒక 34,000 ఎకరాలు కాబట్టి అప్పటికే పెద్ద పెద్ద ఉద్యమాలు, రైతుల ధర్నాలు ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న అధికారంలోకి వైసీపీ రావాలంటే దీని మీద క్లారిటీ ఇవ్వకపోతే అది పెద్ద, అంటే అదే ఒక మాస్టర్ మైండ్. ఎలక్షన్స్ ముందు ఇవ్వడమే దాంట్లో
ఇప్పుడే ఎలక్షన్స్ ముందు ఈ లోపు ఇక్కడ రైతులందరూ ఇవ్వడానికి నిజంగా ఒప్పుకున్నారా లేదా? ఆల్రెడీ ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 10 ఏళ్ళు అయింది, వాళ్ళకి దిక్కు మొక్కు లేదు. ఫ్లాట్ కాగితం మీద ఉంది. ఎవరికి చూపెట్టారు ఫ్లాట్? ఎవరికైనా స్థలం ఇచ్చేసారా? రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. స్థలం ఎవరు ఇచ్చారు? ఇచ్చుంటే కట్టుకునేవాళ్ళు కదా ఇప్పుడు. అపార్ట్మెంట్లో అవన్నీ వచ్చేయాలి కదా. రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, స్థలం చూపెట్టాలి కదా వాళ్ళకి. రేపు ఈ 44,000 ఎకరాలు కూడా సేమ్ ఫార్ములా కదా సార్? సేమ్ ప్రాబ్లమే. ఇప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్ళ నుంచి మన చేతిలో భూమి ఉండి మనం ప్రభుత్వం ఇచ్చే బిచ్చం మీద ఆధారపడే పరిస్థితి లాగా తయారైంది. అది బిచ్చం అనకూడదు, హక్కు. వాళ్ళు అలాగ ప్రవర్తించారు వైసీపీ టైంలో. డబ్బులు ఇవ్వడానికి, కౌలు ఇవ్వడానికి. అదే కదా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వేమన్నా మాకు బిచ్చం వేస్తున్నావా ఏంటని, మా హక్కు అని చెప్పి. నిజం, అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే వాళ్ళ హక్కు వాళ్ళకి వెళ్ళాలి. కానీ ఒకటి సార్, ఎంత భారీ ఎత్తున అంటే దాదాపు 1,00,000 ఎకరాలు అనుకుందాం, ఇంత ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి ఇంటెలెక్చువల్ థింకింగ్ కూడా అవసరం కాదా? బాబు గారు ఒకసారి ఆ విషయంలో ఆలోచించరా? రాజధాని విషయంలో ఏ థింకింగ్ లేదండి. చంద్రబాబు గారు ఏదంటే అది అంతే. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తుంది తప్పించి ఎవరి మాటలు ఆయన పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే చక్కగా అందరినీ కూర్చోబెట్టి ముందే అడిగితే అక్కడ ఒక 5,000 ఎకరాల్లో ఈ రాజధాని ఇవన్నీ సెట్ చేసి మిగతాదంతా జనాలు అమ్ముకోవాలి. ఎవడైనా సరే నేనేమంటానంటే, రాజధాని నువ్వు ఆ 29 గ్రామాలలో నుంచి ఈ మొత్తాన్ని సిటీగా ప్రకటించేయి. ప్రకటించేస్తే ఎవడికి వాడు అమ్ముకుంటాడు. నువ్వెందుకు మధ్యలో దూరిపోవడం, నువ్వు లాక్కోవడం ఎందుకు ఆ భూములు? అంటే వాళ్ళే ముందుకు వస్తున్నారు సేకరణ పేరుతో. వాళ్ళు ఎందుకే వస్తాడు? ఎవడన్నా పిచ్చోడే ఏంది? ఇప్పుడు ప్రభుత్వానికి ఇస్తే వీళ్ళు ఇచ్చే 1200 గజాల కంటే ప్రభుత్వమే వాళ్ళే అమ్ముకుంటే 100 కోట్లు వస్తుంది, లేకపోతే 10 కోట్లు వద్దంటే వాళ్ళు వద్దంటారా? ఇప్పుడు ఇది సెక్రటేరియట్ అండి. ఈ సెక్రటేరియట్ పక్కన నా స్థలం ఉంది. నేను ప్రభుత్వానికి ఇచ్చిన 1200 చాలంటాను నేను. ఇది నాకు 50 కోట్లు వద్దంటే వద్దంటానా? పెచ్చోళం చేస్తున్నారు జనాలు అంతే, అంత మించేం లేదు. అంటే భూసేకరణ చేస్తే మీరు అన్నట్టు 2 రెట్లు 3 రెట్లు వస్తుంది అంతే. కానీ ల్యాండ్ ఎవరు ఇస్తారు? ఎంత ఇస్తారు అక్కడ? సేకరణ ఎందుకు చేయరు? చేయమని దమ్ముంటే చేయలేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళే రేట్లు చెప్పారు అక్కడ. అవును, ఓకే. ఇది 4 కోట్లు 5 కోట్లు అని. అప్పుడు ఒక్కొక్కరికి 15 కోట్లు ఇస్తారా? ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇచ్చారనుకోండి, అప్పుడు గజం 40,000 రూపాయలు చేశారనుకోండి, ఎకరానికి ఎంత ఇవ్వాలి? అవును, అంటే ఈ సేకరణ గజం 40,000 చొప్పున నడుస్తుందా సార్? ఏం లేదండి. మ్యానిపులేటెడ్ న్యూస్, మ్యానిపులేటెడ్ పాలిటిక్స్, మ్యానిపులేటెడ్ పబ్లిక్ తో ఒక హంగామా నడిపిస్తున్నారు. ఇదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే రాజ్యాధికారం చేతిలో పెట్టుకుని, అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని, మీడియాని చేతిలో పెట్టుకుని ఒక ఆట నడుస్తోంది, ఒక జూదం నడుస్తోంది పబ్లిక్గా. ఆ జూదంలో బలిపశువులు పేదవాడు, భూమి ఉన్నటువంటి వాడు. వాడు లబ్ధి పొందాల్సింది వేరెవడో లబ్ధి పొందుతున్నాడు. అక్కడ భూమి లేనివాడు వచ్చి లబ్ధి పొందుతున్నాడు, అక్కడ భూమి ఉన్నోడికి ఆ లబ్ధి చేరట్లా. అదే కదా. అవును, అది వింత. రైట్, చూద్దాం ఫైనల్గా ఏం జరుగుద్దో. మొత్తానికి రాజధాని వ్యవహారంలో ప్రస్తుత ప్రభుత్వం అయితే సీరియస్గానే వెళ్తుంది. మరొక 44,000 ఎకరాలు సేకరించే విషయంలో వడ్డే శోభనాద్రేశ్వరం లాంటి వాళ్ళు అయితే మాత్రం ఇంటలెక్చువల్గా వాళ్ళ అభిప్రాయాలు అయితే వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకుంటుందా లేదా, అలాగే వైసీపీ స్టాండ్ ఏంటి దీని మీద? ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని చెప్పేసి ఒక కామెంట్ చేసి వదిలేస్తే సరిపోద్దా? రేపొద్దున మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? మళ్ళీ 3 రాజధానుల కాన్సెప్టా, లేదంటే ఇదే రాజధాని మేము కంటిన్యూ చేస్తామని క్లారిటీ ఇంకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఈ ప్రశ్న అయితే రేజ్ అవుతుంది. మరి దీని మీద వైసీపీ ఎలాంటి స్పష్టత ఇస్తుందో కూడా వేచి చూడాల్సిన అంశం.